నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తన భద్రతపై కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చంద్రబాబు మూడ్ను బట్టి తనకు Z+ భద్రత కల్పిస్తున్నారని లేకపోతే వదిలేస్తున్నారని ఆగ్రహం ఢిల్లీలో రెండవ రోజు పర్యటించిన సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మాండవీయను కలిసి ధన్యవాదాలు చెప్పిన టీడీపీ అధినేత సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 54-55 డివిజన్లలో పర్యటించిన ఎంపీ కేశినేని చిన్ని సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కితాబు ఏపీలో ఏకైక విపక్ష పార్టీ అధినేతగా ఉన్న తనకు సీఎం చంద్రబాబు కల్పిస్తున్న భద్రతపై వైఎస్ జగన్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాను చేస్తున్న పర్యటనలో కొన్నిసార్లు Z+ భద్రత కల్పిస్తున్నారని మరికొన్నిసార్లు వదిలేస్తున్నారని జగన్ ఆరోపించారు. తాజాగా సత్తెనపల్లి పొదిలి సహా తన పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మూడ్ను బట్టే తనకు Z+ భద్రత కల్పిస్తున్నారన్నారు. తన పర్యటనలు ముగిశాక చంద్రబాబు పోలీసులు పిలిపించుకొని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. మిర్చి ధరలు పడిపోతే ఫిబ్రవరిలో గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లానని అదేమైనా తప్ప అని అడిగారు. అలా వెళ్లినందుకు పోలీసులు సహకరించొద్దని Z+ కేటగిరీలో ఉన్న తనకు భద్రత ఉపసంహరించుకున్నారన్నారు. రైతుల్ని మిర్చి యార్డులో పరామర్శించినందుకు తనపైనే తిరిగి కేసులు పెట్టారని జగన్ విమర్శించారు. ఏప్రిల్ 8న సత్యసాయి జిల్లా రామగిరిలో స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన వైసీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లానని హెలీప్యాడ్ వద్ద సరైన భద్రత ఇవ్వలేదన్నారు. రామగిరిలో తన పర్యటన తరువాత వైసీపీ ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద కేసులు పెట్టారన్నారు. తమ వాళ్లను టీడీపీ వాళ్లు చంపినా తాను వెళ్లి పరామర్శించకూడదంటున్నారన్నారు. ఇది ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు 40 మందితో వీళ్లపై రాళ్లు వేయించి టాపిక్ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారన్నారు. అక్కడ రైతులు సమన్వయంతో వ్యవహరించారన్నారు. 15 మంది రైతుల్ని అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా సత్తెనపల్లి వెళ్తే చంద్రబాబుపై వ్యతిరేకతతో వేల మంది వచ్చారన్నారు. తన కార్యక్రమాలకు జనం రాకుండా సత్తెనపల్లిలో హౌస్ అరెస్టులు, లాఠీ చార్జీలు చేస్తున్నారన్నారు. తన పర్యటనకు పోలీసులు భద్రత కల్పించలేదని, తన కార్యక్రమానికి ఎవరూ రాకుండా చూసేందుకు ప్రయత్నించారన్నారు. సినిమాల్లో పాటలు, డైలాగ్స్, పోస్టర్లు పెట్టినా మాట్లాడినా తప్పేనా అని అడిగారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఇది ఉందన్నారు. ధరలు లేక మామిడి రైతులు కష్టాలు పడుతుంటే జూలైలో తాను బంగారుపాళ్యం వెళ్లానని తెలిపారు. ఎంతమంది రైతులకు కేజీకి 12 రూపాయలు వచ్చాయని జగన్ ప్రశ్నించారు. కర్ణాటకలో 16 రూపాయలు ఇస్తుంటే 12 రూపాయలు ఇస్తామంటున్నారని, అది కొంతమందికే అన్నారు. మామిడి పళ్లను రోడ్లపైకి పారబోశారన్నారు. అక్కడికి వెళ్లినందుకు 5 కేసులు పెట్టి 20 మందిని అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్థితి ఎవరికీ ఉండకూడదని చంద్రబాబు అణచివేతకు పాల్పడుతున్నారన్నారు. జరిగిన కొన్ని దారుణమైన పరిణామాల మధ్య ఇటీవల జరిగిన ఈ పరిణామాల మధ్య ఈ విషయాలను మీ ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఇంకా ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మీద, దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. విజయవాడ, విశాఖ తదితర నగరాలలో అత్యుత్తమ క్రీడా వేదికలపై వీటిని నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు 25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం కేంద్ర యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి మున్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనల్ని మంత్రిత్వ శాఖకు పంపినట్టు సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ, కాకినాడలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధికి 341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పశ్చిమ నియోజకవర్గంలోని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. 54, 55 డివిజన్లలో ఇంటింటికి వెళ్లి ప్రజలను సంక్షేమ పథకాలు సరిగా అమలవుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 54, 55 డివిజన్లలో మంత్రి ఫరూక్, ఎంపీ కేశినేని శివనాథ్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ అబ్జర్వర్ చిట్టా బత్తుని శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, రాష్ట్ర నాయకులు గన్నె ప్రసాద్లతో కలిసి మంగళవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి ఫారూక్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా మైనార్టీలకు ఎక్కువగా లబ్ధి చేకూరిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముస్లిం సోదరులు చాలా ఆనందంగా ఉన్నారని తెలిపారు. తల్లికి వందనం పథకం అమలు చేసినందుకు సీఎం చంద్రబాబుకు మైనార్టీ సమాజం ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా సాధించాలనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టి దళితులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ విమర్శించారు. ఎంతో అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి దాడులు జరగడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గురునానక్ కాలనీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ఉప్పిలేటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల మధ్య అంతరాలు పెంచి దాడులకు ఉసిగొల్పుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం అరవల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అండతో మాదిగ యువకులు మాలలపై దాడి చేసి 5 మాల యువకులను హింసకు గురి చేశారని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామంలో కూడా మాలలపై మాదిగలను రెచ్చగొట్టి ఘర్షణకు పాల్పడ్డారని ఉప్పులేటి దేవి ప్రసాద్ ఆరోపించారు. ఈ దాడులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందని ఆరోపించారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి దాడులు జరగడం బాధాకరంగా ఉందన్నారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలిలో 2 దళిత యువకులు, ఒక మైనార్టీ యువకుడిని పోలీసులు పబ్లిక్ గా రోడ్డుపైనే కొట్టడం సహించరాని విషయమన్నారు. ఆ యువకులపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దళితులు, గిరిజనులు, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్ మీద దాడులు పెరిగినటువంటి సంఘటనలో మనం చూస్తున్నాం. శారీరకంగా దాడులు చేస్తున్నారు, మానసికంగా దాడులు చేస్తున్నారు, మరి చట్టపరంగా వేధిస్తున్నారు, అక్రమమైనటువంటి కేసుల్లో ఇరికిస్తున్నారు, మహిళలు అనేది చూడకుండా వాళ్ళని బాధిస్తున్నారు, చెట్టుకు గడ్డి నరికేస్తున్నారు. మరి అదేవిధంగా అమాయకులైనటువంటి ఎస్సీల మీద మారణాయుధాలతో మరి సేమ్ ఎస్సీ కులాలతోటి దాడులు చేయించడం అనేటువంటిది అగ్ర కులాల కుట్రగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం దీన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి. నేరస్తుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంది, ప్రభుత్వానికి పట్టనట్లుగా ఉంది. మీడియా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా బయటకు తీసుకురాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాచిపెడుతుంది. కాబట్టి ఇవాళ మేము అనేక చోట్లకు వెళ్ళి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేశాము. ఆ కేసులు ఎలా జరిగినాయో చూసాము. తెనాలిలో జరిగింది పచ్చి అబద్ధం. వాళ్ళు చెప్పేదంతా కూడా, ప్రభుత్వం చెప్పేదంతా కూడా పచ్చి అబద్ధంగా మరి అక్కడ తేలింది. వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టారు, చిత్రహింసలు బాధ చేశారు. 2 ఎస్సీ యువకులు, ఒక మైనారిటీ యువకుడిని మరి బహిరంగ ప్రదేశాల్లో టార్చర్ చేశారు. కస్టోడియల్ టార్చర్ చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు? పోలీసులకు ఎవరిచ్చారు? మీ పోలీసులను నియంత్రించడంలో మీరు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా ఆర్పిఐ విమర్శిస్తుంది. మగువల మనస్సు దోచే విధంగా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. మన దేశంలోని రాష్ట్రంలో చేనేత కళాకారులు ఎంతో వృత్తి నైపుణ్యం తయారు చేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పిలుపునిచ్చారు. నగరంలోని ఎంజీ రోడ్ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పాల్గొని సిల్క్స్ గ్యాలరీ ఎక్స్పో ప్రారంభించారు. ఎక్స్పో నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుంచి 20 వరకు జరిగే సిల్క్ ఎక్స్పో దేశం నలుమూలల నుంచి చేనేత కార్మికులు తయారు చేసిన డిజైనింగ్ సిల్క్ శారీస్ అందుబాటులో ఉంటాయన్నారు. 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన ప్యూర్ సిల్క్ ఉత్పత్తులను 70 స్టాల్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఉత్తర దక్షిణ రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం తయారు చేసిన సిల్క్ వస్త్రాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే గుర్తుకు వచ్చేవి కట్టు బొట్టు అని చెప్పారు. చందేరి, బెనారస, బెంగాలీ, ఉప్పాడ, మంగళగిరి, వెంకటగిరి పలు రకాల డిజైనింగ్ శారీస్ అందుబాటులో తీసుకురావడం సంతోషకరంగా ఉందన్నారు. మన దేశంలోని రాష్ట్రాల్లో చేనేత కళాకారులు ఎంతో వృత్తి నైపుణ్యం తయారు చేసిన వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇండియన్ గ్యాలరీ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ఇక్కడ మన ఏ కన్వెన్షన్లో ఈ రోజున స్టార్ట్ చేశారు. ఇది 5 days ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్యూర్ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్స్, సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్. అంటే ఇది ప్రత్యేకంగా మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా. ఎందుకంటే మనం షాప్స్కి వెళ్తాము సిల్క్ అనే ఉద్దేశంతో, మనం సిల్క్ కానిది కూడా మనం తీసుకుంటాం. దానివల్ల ఇవాళ ఏంటంటే ఈ ప్యూర్ సిల్క్ వాడినట్లయితే మన హెల్త్కి కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. మన వాతావరణ భూగోళ పరిస్థితులను బట్టి ఇవాళ మనకు ఉష్ణం ఎక్కువ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాబట్టి ఈ సిల్క్ అనేది ధరిస్తే అటు చేనేత కార్మికుడికి మనం ఉపయోగపడినట్లు అవుతాం, అలాగే మన హెల్త్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. అంటే మేము ఇండియన్ సిల్క్ గ్యాలరీ నుంచి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఎక్స్పో అండి. ఇది ఇయర్లీ ఒకసారి వస్తున్నాం మన విజయవాడ ఏ కన్వెన్షన్లోనే. ఈరోజు 16 నుంచి 20 తారీఖు వరకు ఈ ఎక్స్పో మన వెడ్డింగ్స్ కోసం, వరమహాలక్ష్మి కోసం మనం ప్రసాదం పెట్టాం. స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి మేడం గారికి. చాలా బిజీ షెడ్యూల్లోనే 5 minutesకి రమ్మన్నాను. మేడం గారు బ్లెస్సింగ్స్ లాస్ట్ టైంగా చేశారు. చాలా బాగా జరిగింది. సో మేడం పర్సనల్ రిక్వెస్ట్ చేశారు, ఇంత బిజీ షెడ్యూల్ వచ్చారు. ఈ స్టాల్లో అండి 14 స్టేట్స్ ఉన్నారండి. 70 స్టాల్స్ పెట్టాను అనమాట. డిఫరెంట్ ఇక్కడ 1 roofలోనే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అండ్ వీవర్స్ అండి, మెయిన్ ఈజ్ వీవర్స్, మెయిన్లీ హ్యాండ్లూమ్స్ అండి. హ్యాండ్లూమ్స్ అండ్ సిల్క్ మార్క్ ప్రోడక్ట్ అక్కడ దొరుకుతాయి. కాబట్టి విజయవాడ మహిళలు అందరికీ మేము ఉద్దేశించంటే ఈ వెడ్డింగ్స్ కోసం మీరు ఏ షాప్స్కి వెళ్ళక్కర్లేదండి. ఇక్కడే అన్నేనో వీవర్స్ ప్రైస్లో దొరుకుతుంది. కాబట్టి వెడ్డింగ్స్కి, వరమహాలక్ష్మికి మనం ఇక్కడే వచ్చి కొనమని ప్రార్థిస్తున్నాను. విజయవాడ గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు కలకలం రేపాయి. మద్యం మత్తులో ఉన్న 2 యువకులను ఓ వ్యక్తి కత్తితో పొడిచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది. మృతులు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. వారు క్యాటరింగ్ పనుల నిమిత్తం వచ్చి అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అద్దె గదుల్లో ఉంటున్నట్లు సమాచారం. హత్య జరిగిన సంఘటన స్థలానికి డీసీపీ సరిత, పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని హత్యల గురించి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 2 యువకులను ఓ రౌడీ షీటర్ కత్తితో పొడిచి హతమార్చినట్లు సమాచారం. హంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో పెరిగిన ఎండ తీవ్రత దృష్ట్యా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు చేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది భక్తుల కాళ్లు ఎండ వేడిమికి కాలకుండా ప్రధాన ఆలయం ముందు, రాజగోపురం ప్రాంతం, మహామండపం, ఘాట్ రోడ్ ప్రాంతాలలో కొబ్బరి పీచు మ్యాట్స్ ఏర్పాటు చేశారు. కనకదుర్గా నగర్ నుండి మహామండపం వరకు నీళ్లు చిమ్మించే ఏర్పాటు చేసి భక్తులకు ఉపశమనం కలిగించారు. క్యూ లైన్లలో త్రాగునీటి ఏర్పాట్లు చేయడమైంది.
ప్రభుత్వ మార్గదర్శకాలు ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా అన్నార్థులకు ఆత్మీయత పంచే అన్న క్యాంటీన్లలో నిర్వహణ పరంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీష గాంధీనగర్లోని అన్న క్యాంటీన్ ను సందర్శించి కార్యకలాపాలను పరిశీలించారు. అల్పాహారం కోసం క్యాంటీన్ కు వచ్చిన వారితో మాట్లాడి క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు పరిశుభ్రమైన స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు పరిశీలించారు. అన్న క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అపరిశుభ్రత అనేది మచ్చుకైనా కనిపించకూడదని సిబ్బందికి స్పష్టం చేశారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందని సిపిఎం కార్పొరేటర్ బోయన సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అన్నవారు తీరా అధికారంలోకి వచ్చాక బలవంతంగా ఇళ్లకు మీటర్లు బిగిస్తున్నారని ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్లు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, బిగించిన స్మార్ట్ మీటర్లు తీసివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 1 టౌన్ గాంధీ హిల్ వద్ద గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై పెను భారాలను మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంలోనే 15,000 కోట్లకు పైగా బిల్లులను పెంచారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పిన చంద్రబాబు, లోకేష్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష కట్టింది. నాడు బీజేపీ, వైసీపీ బాధుడే బాధుడు, నేడు కూటమి బాధుడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏడాదిలోనే ఈ ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసింది. మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి 15,485 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు, మహాబాధుడు, కూటమి బాధుడుగా మార్చారు. ఈ బాధుడిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిన్నిస్ రికార్డుకి ఎక్కుతుంది. మరోవైపు ఆదాని స్మార్ట్ మీటర్లని, సెకీ ఒప్పందాలని మా ప్రభుత్వం వస్తే తీసుకురాము, ఈ అవినీతి ఒప్పందాలను రద్దు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ అవినీతి ఒప్పందాలని నేడు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ అవినీతిలో మీకు కూడా ముడుపులు ముట్టాయా? మీరు కూడా అవినీతిలో వాటాదారులా? అలాగే ఈ అంశంలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశవరావు, మీరు కూడా ఈ అవినీతిలో భాగస్వాములు అవుతున్నారా? లేదు ఈ అవినీతికి వ్యతిరేకంగా హైకోర్టులో మీ పిటిషన్ని కొనసాగిస్తున్నారా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం గతంలో మేము చేసిన పాలనకి ప్రజలందరూ మాకు బుద్ధి చెప్పారు, బుద్ధి వచ్చిందని చెప్పి ఈసారి అలా చేయము, నాకు వయసు అయిపోయింది, గెలిపించమని చెప్పడం జరిగింది. అలాగే స్పాట్ మీటర్లు పెట్టినప్పుడు వైసీపీ ప్రభుత్వం పగలగొట్టండి అని చెప్పారు, బాధుడే బాధుడు అని చెప్పారు. మరి పగలగొట్టమన్న వాళ్ళ వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే ఎందుకు పెడుతున్నారు స్పాట్ మీటర్లు? ఆ స్పాట్ మీటర్లు కూడా ఎవరు లేనప్పుడు వచ్చి పెడుతున్నారు. ప్రజలను అడిగి అనుమతి తీసుకొని పెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. నిజంగా మీరు కరెక్ట్గా పెట్టే పని అయితే, అవినీతి లేకపోతే ప్రజలు ఉన్నప్పుడు షాపుల్లో కానీ ఇళ్ళకి కానీ వచ్చి పెట్టాలి. ఊళ్ళో వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ రకంగా తీసుకొచ్చి పెడుతున్నారు, లబోదీబని కొట్టుకున్నారు, అవి తీస్తే కేసులు అవుతాయని చెప్పి హెచ్చరించి వెళ్తున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్తున్నాము. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేకుండా విధ్వంస పాలనను సాగించిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో రాష్ట్రం వికాసం దిశగా పయనిస్తోందని, అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ పడమట యాదవుల బజార్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది.
తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 274 బూత్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లోని నిరుపేద కార్యకర్తకు స్వయం ఉపాధి చేసుకునేందుకు 25,000 విలువ చేసే ప్లాట్ఫామ్ రిక్షా బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి హయాంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి మన రాష్ట్రంలోని భవన నిర్మాణ యజమానులకు ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కార్మికులకు జీవనోపాధి లేకుండా చేశారని వివరించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చారని, యువతను పాడు చేశారని విచారం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలనా అనుభవం, సమర్థతతో ఏడాది పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా మార్చారని చెప్పారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ఈ రోజున 11 డివిజన్లో ఇక్కడ పర్యటించడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా మహిళలు సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే దాన్ని ప్రేమగా అడగటం కానివ్వండి, ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్కరు ప్రభుత్వం మీద చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. చిన్న చిన్న మౌలికమైన సదుపాయాలు, ఇక్కడ డ్రైన్ను క్లీన్ చేయట్లేదనో, లేకపోతే లెవెల్ లేక నీళ్లు నిలబడినాను అలా అవన్నీ కూడా జనరల్ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిలో ఇస్తున్న పెన్షన్లు కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కానీ ఈ కార్యక్రమాల గురించి చాలా గొప్పగా వాళ్ళు మాకు చెప్పడం జరుగుతోంది. ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖున జీతాలు వస్తున్నాయని కొందరు ఉద్యోగస్తులు కూడా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రోజు చెబుతున్నట్టుగానే వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని ఐసీయూకి తీసుకురాగలిగారు ఇప్పుడు 1 సంవత్సరంలో. తర్వాత దాన్ని రూమ్కు మార్చి ప్రజల్లోకి బ్రహ్మాండంగా ముందుకు రావడానికి కొద్ది సమయంలో అవన్నీ కూడా పూర్తవుతాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఏదైతే కంకణం కట్టున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క ఆశని కోరికని ఖచ్చితంగా నెరవేరబడుద్ది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి చక్కటి సహకారం వస్తూ ఉంది, ఇటు కూటమిలో ఉన్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట మీద ముందుకు వెళ్తూ ఉన్నారు. పండుగల విషయాలలో తేదీలలో తేడాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని భారతీయ తెలుగు దుర్గణిత పంచాంగ కర్తల సమైక్య సేవా సంఘం అధ్యక్షులు ద్విభాష్యం సుబ్రహ్మణ్యం శర్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు పండుగ సెలవు ఇవ్వవలసి ఉండగా వేరు తేదీలు ఇటీవల ముందుకు రావడంతో పండుగలు చేసుకునే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సేవా సంఘం ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్ శర్మ, గౌరవ సలహాదారు పట్టాభి శాస్త్రి, సభ్యులు పులిపాక చంద్రశేఖర్ తదితరులు పండుగ తేదీల ఖరారు విషయమై మాట్లాడారు. సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ రానున్న 2026 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినం దుర్గణితం ప్రకారం గణనం చేసిన తేదీలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తేదీలను వెల్లడించారు. జనవరి నుంచి నవంబర్ వరకు 15 సెలవు దినాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సెలవు దినాలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సెలవు దినాలని రాష్ట్ర ప్రభుత్వం పండుగ సెలవు దినాలుగా అమలు చేయాలని అదే సరైన పద్ధతి అని తెలిపారు. మేము భారతీయ తెలుగు దుర్గణిత పంచాంగకర్తల సమాఖ్య సేవా సంఘం, దానికి నేను అధ్యక్షులు. నా పేరు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ. మా ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ నిట్టల కృష్ణప్రసాద్ గారు ఈయన. అలాగే మా ముఖ్య గౌరవ సలహాదారులు బ్రహ్మశ్రీ గుర్తి పట్టాభి శాస్త్రి గారు, అలాగే మా కమిటీ మెంబరు బ్రహ్మశ్రీ పులిపాక చంద్రశేఖర్ గారు, అలాగే మా కమిటీ కార్యదర్శి బ్రహ్మశ్రీ వి వాస్తుపురుషి గారు అక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈ మీడియా తరఫున తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం చేస్తూ, మొన్న
గుంటూరు జిల్లా నరసారావుపేటలో జూలై 13, 14, 15 తేదీల్లో రాబో పరాభవనామ సంవత్సరంలో పండుగలు ఏ విధంగా నిర్ణయించాలనేటువంటి ఒక సంకల్పంతో మొన్న సభలు జరిగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు దుర్గణిత పంచాంగకర్తలుగా పండగ నిర్ణయాలలో ప్రజలకి అయోమయ స్థితి లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి పండగ నిర్ణయాల్ని, అలాగే ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేందుకు 13, 14, 15 నరసరావుపేట నందు అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో అందరు పంచాంగకర్తల్ని అక్కడికి సమావేశపరిచి మా దృగ్గణితం ప్రకారం ఏవైతే పండగ నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు మిగతా అందరూ మాతో సరిపుచ్చుకున్నారు. ఇది శుభ పరిణామం. ఈ పండుగలు అంటున్న విషయాల్లో పూర్వ పద్ధతి, దృక్పద్ధతి 2 విధానాలు ఉన్నాయి. యావత్ భారతదేశం, ప్రపంచం కూడా దృక్పద్ధతినే ఆచరిస్తాయి. మా పద్ధతినే అంటే దృక్పద్ధతి అంటే సూర్యుని బట్టి, సూర్య సిద్ధాంతం, సూర్యుడి ప్రత్యక్షంగా ఎప్పుడైతే గమనం, కదలికలన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి. దాన్ని బట్టి తెలిసేది దృగ్గణితం. సూర్యుడి చంద్రుని బట్టి వాళ్ళు చూడరు పూర్వ పద్ధతి వాళ్ళు. అది దేవస్థానం పంచాంగాలు ఎక్కువ అవడం వల్ల తిరుపతి దేవస్థానం, అలాగే తిరుపతి దేవస్థానం, శ్రీశైల దేవస్థానం, అలా దుర్గామల్లేశ్వరి దేవస్థానాలు వారు పంచాంగత అక్కడ ఉండడం వల్ల ఈ పూర్వబద్ధ వాళ్ళు హవా ఇక్కడ కొనసాగుతుంది ఆంధ్రాలో. మిగతా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్రీయ పంచాంగం ప్రకారం పండగ తేదీలు నిర్ణయిస్తుంటే కేవలం మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఒక పూర్వ పద్ధతి అంటే అవగాహన లేకుండా ఇప్పుడు టెక్నాలజీ రాని కాలంలో ఉండే గణితం వారు ఆ కాలంలో నడిచిపోయేది. ఆ కాలంలో గ్రహణం ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించేవారు కాదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు దారితీసిందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో గత 22 రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె బాట పట్టారని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా సమ్మె చేపట్టారని తెలిపారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణమన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరింది. 22వ రోజు మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టి విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన 3వ రోజు సాగింది. ధర్నా చౌక్ లో జరిగిన నిరసన కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు హాజరై ప్రసంగించారు. కార్మికుల సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఈ క్రమంలో కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 17వ తేదీ గురువారం CDMA కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధ సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 4వ రోజు చేరింది. విజయవాడలో 22వ రోజుకు చేరింది. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విజయవాడలో 4వ రోజు అయితే రాష్ట్రం అంతా ఈరోజు ప్రారంభమైంది. వేలాది మంది సమ్మె బాట పట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కకుండా చర్చలు జరపాలి. అక్కడక్కడ నోటీసులు ఇచ్చి బెదిరించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతూ ఉంది. ఇటువంటి కుట్రలతోటి మా ఉద్యమాన్ని, మా పోరాటాన్ని అనగదొక్కాలనుకుంటే సాధ్యం కాదు, తిప్పి కొడతాం. రేపు ఇప్పటివరకు ఓర్పుతోటి సహనంతో పోరాటాలు చేశాం. ప్రభుత్వం చర్చలు పిలుస్తుంది, సమస్యలు పరిష్కరిస్తుంది అని చెప్పి ఆశించాం. కానీ ప్రభుత్వం ఆ వైపుగా అడుగులేయట్లేదు. అందుకే రేపు DMA గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు సమస్యలు పరిష్కరిస్తారా లేదా, కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి, ఇంజనీరింగ్ కార్మికులు 36 జీవో ప్రకారం జీతాలు పెంచండి, మున్సిపల్ కార్మికులందరికీ షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయండి, గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలు ఏవైతేనో వాటి జీవోలు ఇవ్వండి. మీరు అవన్నీ ఇవ్వగలిగితే మేము సమ్మె విరమిస్తాం, ప్రజలకు ఇబ్బంది రాకుండా చూద్దాం. కానీ ప్రభుత్వం ఇగో ఫీల్ అవుతూ ఉంది.
బేషరతుగా ప్రభుత్వం చర్చలు పిలవాలి. చర్చలు పిలిచి సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు అక్కడ భవిష్యత్ కార్యాచరణని డిఎంఈ ఆఫీస్ దగ్గర ప్రకటిస్తాం. ప్రభుత్వం శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కరించకుండా మాపై పోలీసు నిర్బంధం ప్రయోగించి అధికారులతోటి రాజకీయ నాయకులతోటి బెదిరించాలనుకుంటే మాత్రం పోరాటం ఉధృతం అవుద్ది. ఇప్పటిదాకా చూసి చూడనట్టు జాగ్రత్త వహిస్తున్నాం ప్రజల కోసం. కానీ ఆ ప్రజల మీద మమకారం లేకుండా, ప్రజల మీద ప్రేమ లేకుండా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మాత్రం ప్రజలతోటి కలిసి ప్రజలను కలుపుకొని ఈ ప్రభుత్వం సంగతి తేల్చుకోవడానికి సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తన భద్రతపై కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. చంద్రబాబు మూడ్ను బట్టి తనకు Z+ భద్రత కల్పిస్తున్నారని, లేకపోతే వదిలేస్తున్నారని ఆగ్రహం. ఢిల్లీలో 2వ రోజు పర్యటించిన సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి మాండవీయను కలిసి ధన్యవాదాలు చెప్పిన టీడీపీ అధినేత. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 54-55 డివిజన్లలో పర్యటించిన ఎంపీ కేశినేని చిన్ని. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కితాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.